హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10 ఈరోజు ఎట్లా ఉందంటే, వచ్చే అందరు కూర్చుంటారు, కంటెస్టెంట్స్, కామన్ పీపుల్స్ అందరు వచ్చి కూర్చుంటారు. ఆ 15 మెంబర్స్ వచ్చి కూర్చుంటారు. సీరియస్ వస్తుంది శ్రీముఖి, సీరియస్ వస్తుంది. శ్రేయ అంటుంది, శ్రీముఖి గారు జర నవ్వండి అని అంటుంది శ్రేయ. అట్లా అన్నా కూడా ఆమె నవ్వదు. అదే ఫస్ట్ ఇంకో జ్యూరీస్ రావాలని అస్సలు ఇష్టం లేదంట వాళ్ళకు, చాలా కోపంగా ఉన్నారు. నాకు ఒక ప్రామిస్ చేయలేము, మీరు నిన్నలాగా చెయ్యము, లాస్ట్ ఎపిసోడ్ లాగా చెయ్యము అని నాకు ప్రామిస్ చేయాలని శ్రీముఖిని అడుగుతారు. అడిగితే వాళ్ళు మీకు ప్రామిస్ చేస్తున్నాం, ఆలోచిస్తారు. చాలా కోపంగా ఉన్నట్టు అమ్మో ఆలోచిస్తుంటారు వాళ్ళు. ఆలోచించినాక ప్రామిస్ మేము ఇంకా ఎప్పుడు అలా జరగదు అని అంటుంటుంది. ఇంకా శ్రీముఖి ఇంకా అయినా వాళ్ళని మళ్ళీ కిందికో వాళ్ళని వేసుకొస్తే వాళ్ళు కోపంగా ఉన్నారు, చాలా కోపంగా ఉంటారు. మీరు చేసింది నాకు అస్సలు నచ్చలేదని ఆయన పేరు బిన్ను మాదేవి అంటుంది. వాళ్ళందరూ ఇంకా చాలా కోపంగా మాట్లాడుతుంటారు. అయినాక తర్వాత మనీష్ మీద చాలా కోపంగా ఉంది. మనీష్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మీ నుంచి, మనీష్ని బాగా పుష్ చేస్తున్నారు, కానీ ఇక ఏమవుతుందో చూడాలి. మీ మీద చాలా కోపంగా ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మీ నుంచి, అదే అని అంటారు. ఓకే అని అంటారు. అభిజిత్, కొన్ని వేలాది మందిలో మీ 15 మెంబర్స్ ఇది వరకు ఆపర్చునిటీ వచ్చింది, అది మీ గేమ్ సూపర్ ఆడాలి, ఇలా ఆడితే ఎలా వాళ్ళకి రాని ఆపర్చునిటీ మీకు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉండొచ్చు, మీరు ఎంత మంచిగా ఆడాలి అని ఇంకా మాట్లాడుతుంటారు. నాది వచ్చి నాది కూడా ఇంకా అది ఫైర్ అయితే శ్రీజ లేచి, మీకు ఎవరైనా తప్పు చేశామని అనిపిస్తుందంటే శ్రీజ లేచి నేనే పక్కింటి దాంట్లో కసేయడం అంటే చెత్త వేయడం అట్లాంటివి నా వల్లనే మిస్టేక్ జరిగింది, సారీ, ఇంకోసారి అట్లాంటివి ఎప్పుడు చేయను అని అంటారు. తేజ దమ్ము శ్రీజ ఇంకా అట్లా అంటుంటుంది అమ్మాయి. సరేలే అనుకొని అందరూ సరే నిన్న చెత్త గేమ్ చెత్తగా ఆడారని అంటారు. అనక ఆ ముగ్గురు వాళ్ళని అని అంటారు. ఆ ముగ్గురిని పిలుస్తారు. ముగ్గురులో షాకిబ్, పవన్, మనీష్, పవన్ కళ్యాణ్ కానీ పవన్ ఆయన ముగ్గురిని పిలుస్తారు. ముగ్గురులో చర్చించుకొని ఒక లీడర్ కావాలనుకుంటారు, ఎవరు కావాలనుకుంటారో చెప్పండి అని అంటారు. అయితే ఫస్ట్ షాకిబ్, వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుకుంటారు. షాకిబ్ అయ్యండు లీడరు, మనీష్ అయ్యండు, పవన్ కాలేడు కాబట్టి నేను అవుతానంటే ఓకే. ఇంకా అప్పుడు కోపం వస్తుంది వాళ్ళకు. ఇంకా అంటారు, మీ ముగ్గురిలో బిగ్ బాస్ ఎట్లా వచ్చింది అంటే వీళ్ళు కైంటూ నేను ఇంకా ఇతను కాలేడు కాబట్టి ఇతనికి ఆపర్చునిటీ ఇస్తున్నామని అంటారు. అయితే మేము ముగ్గురిలో బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఎవరికి ఆపర్చునిటీ పోవాలి, ఇంట్లో పోవాలి అంటే మేము ముగ్గురిలో అతను పంపేయండి, నాకు ఆపర్చునిటీ వచ్చింది ఇతనికి పంపేయండి అని అంటారు. అంటే లేదు అని అంటారు. ఓకే ఎనీవే శ్రీముఖి అంటది, ఎనీవే ఉండలే అని ఇంకా ఆ విధంగా ఎనీవే అంటుంది. పవన్ నువ్వు ముగ్గురిని పిలవాలంటే పవన్ పిలుస్తాడు, శ్రేయని నాగని శ్వేతని పిలుస్తాడు. ఈ ముగ్గురిలో ఎవరు లీడర్ కావాలి అని మాట్లాడుతుంటారు. కొంచెం చిన్న గొడవ జరుగుతుంటుంది. తర్వాత శ్వేత లీడర్ అవుతుంటుంది. శ్వేత కాలేదు కాబట్టి శ్వేత లీడర్ అవుతుంటుంది. శ్వేత లీడర్ కనుక మీరు ముగ్గురిలో ఎవరినన్నా ఒకరిని అంటే ప్రియా, అనుష, హరీష్ వీళ్ళ ముగ్గురు ఆర్గ్యుమెంట్ మాత్రం చాలా ఘోరంగా అవుతుంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. హరీష్ని ఎప్పుడు వెనకనే వేస్తుంటారు, అది ఎందుకు వేసారో నాకైతే అర్థం కాదు. నాకైతే పాపం అనిపించింది. అంటే ఇంకా ప్రియా బాగా గొడవ అవుతుంటే ప్రియాకు హరీష్కి చాలా గొడవ అవుతాయి. ప్రియాకు అనుష కూడా అయితే ముగ్గురు ఇట్లా అయినాక ఒక్కొక్కరిని ఎంచుకోమని చెప్తే ఫస్ట్ ప్రియా అనుషని ఎంచుకుంటుంది, హరీష్ అనుషని ఎంచుకుంటాడు. అనుష ఎవరిని ఎంచుకుంటారంటే హరీష్ని ఎంచుకుంటుంది వీళ్ళిద్దరు. కానీ ఆల్రెడీ అనుష 2 ఓట్స్ వచ్చినాయి కాబట్టి అనుషనే వస్తుంది, అనుష లీడర్ అయితే. అనుష మీ ముగ్గురిలో ముగ్గురు అంటే దివ్య నిఖిత, శ్వేత, ఇంకెవరన్నా దమ్ము శ్రీజ, డాలియా అది పేరుంది మర్చిపోయినా. వీళ్ళు ముగ్గురిని పిలుస్తారు. వీళ్ళ ముగ్గురు గొడవ ఉంటే ఎలా ఉంటుందని వాళ్ళు 3 జట్లు ఎట్లా కలుస్తాయి అని అనుకుంటారు. కలికి కానీ కలికి లీడర్ అవుతుంది. వీళ్ళు ముగ్గురు చాలా ఆర్గ్యుమెంట్ అయితే చాలా గొడవలు జరుగుతాయి, చాలా ఘోరంగా ఉంటుంది. కానీ కలికి లీడర్ని అవుతారు వీళ్ళు ముగ్గురు. అన్ని దివ్యనికిత, కలికి, దమ్ము శ్రీజలో కలికి లీడర్ అవుతుంది. ముగ్గురు వీళ్ళంటే కలికి వీళ్ళమంటే డాలియా, ప్రసన్న కుమార్, పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళు ముగ్గురు అయితే పవన్ కళ్యాణ్కి లీడర్ ఇస్తారు. ఓకే లీడర్ పవన్ కళ్యాణ్, సూపర్ నైస్. వీళ్ళందరూ టీంలో అయిపోతారు. ఒక్కొక్కరికి ఏ టీం ఇస్తారంటే పవన్కి బ్లూ టీము, శ్వేత ఎల్లో టీము, అనుష గ్రీన్ టీము, పవన్ కళ్యాణ్ బ్లాక్ అండ్ వైట్ టీము, కలికి రెడ్ టీమ్.
వీళ్ళు గేమ్ ఆడతారు. అయితే ఇప్పుడు మీ గేమ్ ఏముంటుందంటే కొంతమందిని వచ్చి వాళ్ళు రియలా ఫేకా, అది వస్తువు అయినా కానీ మనిషి అయినా కానీ ఏదైనా కానీ మీరు రియలా ఫేకా అని తెలుసుకోవాలని టీంలో ఒక్కొక్కరిని అంటే టీంలో ఒక్కొక్కరిని పిలిచి ఆ గేమ్ ఆడిపిస్తారు. ఏమంత ఓకే అంతా ఏం లేదు, గేమ్ అంతా నాకైతే ఏం అనిపించలేదు. మీకేమనిపించింది? అంత తుస్సు గేమ్స్ అనిపించింది నాకైతే. ఫస్ట్ ఒక 2 కేకులు పిలుస్తారు, 2 కేక్స్ ఉంటాయి. 2 కేకులకు ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు వస్తారు. ఒక్కొక్కరు వచ్చిన తర్వాత గేమ్ ఆ రియల్ ఏది ఫేక్ ఏది గేమ్ అంటే కేక్ అని అంటారు. చాలామంది ఏ అని వెతుతారు, అందరు ఏ అని పెడతారు. తర్వాత అందరూ ఓడిపోతారు, ఎందుకంటే అది బిగ్ కేక్ ఓకే ఉంటుంది. అప్పుడు నవదీప్ వస్తాడు. నవదీప్ వచ్చి కేక్ కత్తి తీసుకొని వచ్చి కట్ చేసి ఉంటాడు. అది ఏది అస్సలు కట్ కాదు, బీది కట్ అవుతుంది. బీది కట్ అయినప్పుడు అది అందరికి కట్ చేసి అందరికి ఇంత నోట్లో పెడతాడు అని అర్థమైందా? మీకు ఇప్పుడు కూడా తెలియరా అన్నట్టు మాట్లాడతాడు. ఇక అందరిని అవుతాడు. సెకండ్ టీం ఏమో 2 అమ్మాయిలు వస్తారు. ఏ జుట్టు రియల్ ఏ జుట్టు ఫేక్ అని 2 అమ్మాయిలు వస్తారు. అయితే ఒక అమ్మాయి జుట్టు రెడ్ అండ్ బ్లూ శారీస్ ఇద్దరు. అయితే ఆమెకు మైకులు ఇచ్చారు కదా, మాట్లాడచ్చు కావాలంటే వాళ్ళైతే మాట్లాడతారు. మీ జుట్టు ఇది రియల్ ఒకసారి పవన్ ఏమంటారు, లివన్ పవన్ మీరు ఇంటికి తిరగచ్చు, ఒకసారి తిరుగుతారా అట్లా ఇట్లా మాట్లాడతారు. తిరుగుతారు. వాళ్ళ జుట్టు ఫేక్ ఏదంటే చాలామంది ఫేక్ పెడతారు. ఒక గ్రీన్ టీం ఒకటే రెడ్ పెడితే, ప్రియా ఒకటే కరెక్ట్ పెడితే ప్రియా ఒకటి కరెక్ట్ ఉంటుంది. తర్వాత లైట్స్ వస్తాయి. లైట్స్ వచ్చినప్పుడు ఆ లైట్ ఏది వెలుగుతుందని హరీష్ మనీష్ ఓడిపోతారు, మిగతా అమ్మాయిలు గెలుస్తారు. అది సూపర్ నైస్. ఇంకా 2 వస్తారు. 2 వచ్చి సింగర్ ఎవరో తెలుసుకోవాలి. అంటే 2 సింగర్స్ ఆడితే ఫుల్ ఫన్. అయితే టకటక పెట్టేస్తుంటారు. పెట్టేసి ఇది హరీష్ గెలుస్తాడు. ఈ హరీష్ గెలిస్తే ఒక విషయం చెప్తాను మీకు. అయితే ఒక పాట పాడమంటే ఒక ఆయన పాట మాట్లాడితే సింగర్ ఎవరో హరీష్ గుర్తుపడితే పక్కన పెట్టేస్తాడు. ఇంకా వీళ్ళందరూ పెడతారు హరీష్. కానీ ఇక్కడ అందరికీ కేక్ తినిపించారు, మళ్ళీ హరీష్కి కేక్ తినిపించలే. హరీష్కి గెలిచిన ఒక సాంగ్ వేయలేరు. అదేమో నాకు ఎందుకు కట్ చేసినారో నిజంగా. ఎంత ఘోరం, ఎందుకు హరీష్ని అంత దూరంగా పెడతారో నాకు అర్థమవుతలేదు. ఓకే, ఎవరి మెంటాలిటీ వాళ్ళది. ఇప్పుడు నీకు నచ్చింది కాబట్టి అందరికీ పెట్టినట్టు ఆయనకు డాన్స్ చేయాలి, ఆయనకి ఇంత కేక్ పంపించాలని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి ఒక అదే గీతలు బొమ్మలు గీసే వాళ్ళు వస్తారు. అందుట్లో బొమ్మలు అంటే డ్రాయింగ్ వాళ్ళు వస్తారు. ఒక డ్రాయింగ్ ఒక ఆయన అట్లా చెప్తారు. కానీ అందులో ఒక ఆయన డ్రాయింగ్ వేస్తారు. అందులో ఒకరు గెలుస్తారు. పవన్ గెలుస్తాడు. పవన్ బ్లూ టీం గెలుస్తుంది. తర్వాత షూ నవదీప్ షూ సైజు ఎట్లా పెరుగుతానే అది వస్తుంది. నవదీప్ షూ టైం అంటే షూ సైజు. అయితే నవదీప్ వచ్చి షూ ఇప్పుతాడు. అయితే డాలి ఫస్ట్ పెడతాడు. డాలి పెట్టినప్పుడు ఏదో ఆలోచించకుండా ఎందుకు పెడతారు, ఒక నిమిషం ఆగొచ్చు కదా అని ఒక తాడుతోనే మాట్లాడతాడు. అదైతే హైలైట్ అనిపిస్తుంది నాకైతే. ఏదో ఆలోచించకుండా టకా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాదు. తర్వాత నువ్వు పెట్టావా ముందు పెట్టేసాయి అని సీరియస్ మాట్లాడతాడు. తర్వాత దానికి గ్రీన్ కూడా గ్రీన్కి ఒకటి వస్తుంది. అది సూపర్ నైస్. ఇంకా అయితే గ్రీన్ టీమ్ ఏమో 2 వస్తాయి, కల్కి టీంకి 2 వస్తాయి, దమ్ము శ్రీజకు 2 వస్తాయి. 2 వచ్చినా వాళ్ళకి టై అప్ పెడతారు. అప్పుడు గ్రీన్ టీం గెలుస్తుంది. అనుష టీం గెలుస్తుంది. అనుష టీంలో ఎవరు ఉన్నారో హరీష్ ప్రియా అనుష వీళ్ళు 3 ఉంటారు. లీడర్ మర్చిపోయినా నేను చూడ అట్లా ఉంటుంది. వీళ్ళు 3 ఉంటారు. వీళ్ళు 3లో ఓట్ అప్పీల్ ఎవరు చేయాలంటే హరీష్కి ఓట్ అప్పీల్ చేస్తారు. ఎందుకు అని మళ్ళీ కూడా హరీష్ని కించపరిచినట్టు చేస్తారు. ఎందుకంటే ఈ విషయాలు నేను గేమ్ అంత కరెక్ట్ ఆడలేను, ఇలా ఆడారు, అందుకోసం నాకు హరీష్ కరెక్ట్ అనిపించింది అని చెప్తారు. ఓకే అని అట్లా చెప్తుంటారు. తర్వాత ఇంకా ఇది ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. హరీష్ ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. అది నైస్ సూపర్. ఓకే, అది ఇంకా వరస్ట్ ప్లేయర్ ఎవరని అంటే వరస్ట్ ప్లేయర్ బెస్ట్ ప్లేయర్ ఎవరంటే ప్రియా, వరస్ట్ ప్లేయర్ ఎవరంటే డాలియా ఏడుస్తుంది. ఆమెకి ఎల్లో కార్డు ఇచ్చేస్తారు. కొంతమందితో నేను మాట్లాడాలనుకుంటున్నా అని మాట్లాడతాడు. శ్రీముఖి, షాకీబు, శ్రేయ, డాలియా, ప్రసన్న, పవన్ కళ్యాణ్ మీరు ఏం ఆడిందో చెప్పాలంటే ఘోరంగా మాట్లాడితే ఘోరంగా తిడుతుంటుంది. నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.